శివ: అరే నాగు, అల్లరి చిల్లరగా తిరుగుతూ అమ్మాయిలను ఏడిపిస్తున్నావటగా. నీ ఫ్రెండుగా చెబుతున్నా, నీ పద్ధతి మార్చుకో నాగు. నా పవర్ ఏంటో నీకు తెలియదురా. ఎలాంటి అమ్మాయినైనా ఈజీగా పడేయగలను తెలుసా. శివ: కరెంటు జోలికి, అమ్మాయి జోలికి వెళ్ళకూడదురా. కరెంటు షాక్ తగిలితే కొన్ని గాయాలతో బయటపడవచ్చు. అదే అమ్మాయి 10 మందిలో చెప్పుతో కొట్టిందనుకో, ఆ అవమానం జీవితాంతం ఉంటుంది. పవిత్ర: ఏమండోయ్, ఆకలేస్తుంది, త్వరగా రండి. శ్రీకాంత్: వచ్చేస్తున్నా, 2 నిమిషాలు. పవిత్ర: మీరు ఆ మాట చెప్పి 10 నిమిషాలు అయింది, ఇంకా ఎంతసేపు? శ్రీకాంత్: ఇదిగో వచ్చేస్తున్నా, ఒక మెయిల్ పెడుతున్నా. పవిత్ర: మెయిల్ చేస్తున్నానని చెప్పి అరగంట అయింది. మీరు వచ్చి ఇంకెప్పుడు వంటకం మొదలు పెడతారు? నేను ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను, నువ్వు వండుకొని తీరగా తిను. భార్య: ఏమండి, చాలాసేపు నుండి ఒకడు నన్ను వెంబడిస్తున్నాడు, భయం వేస్తుంది, ఏం చేయాలో త్వరగా చెప్పండి. భర్త: భయం ఎందుకు? నీ దగ్గర ఉన్న బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా? భార్య: ఉంది. దాంతో వాడి నెత్తి మీద కొట్టమంటారా? భర్త: అలా చేయకు. ఆ నీటితో ఒక్కసారి నీ ముఖం కడుక్కో, నీ చంద్రముఖి ముఖం చూసి పారిపోతాడు.